ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో చాలా మంది కొన్ని మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట. అసలు తెలియక చేస్తూ ఉంటారు ఇలాంటి మిస్టేక్స్ అనేవి. సో అవి ఏంటి అనే దాని గురించి ఈ రోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే డ్రెస్సింగ్ విషయంలో కొంచెం మిస్టేక్ అనేది చేస్తూ ఉంటారనమాట. చాలామంది జీన్స్ అలాంటివి వేస్తూ ఉంటారండి. లెగ్గిన్స్ టైట్గా ఉండే, పొట్ట దగ్గర ఎక్కువ టైట్గా ఉండే లెగ్గిన్స్ వేస్తూ ఉంటారండి. చెప్పుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్లాట్ చెప్పులు అనేవి మీరు యూజ్ చేయాలి. హై హీల్స్ అనేవి అస్సలు వాడకూడదు. అండ్ కూల్ డ్రింక్స్ విషయంలో కూడా చాలామంది కూల్ డ్రింక్స్ అనేవి తాగుతూ ఉంటారు. సో అస్సలు కూల్ డ్రింక్స్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తాగకూడదండి, చాలా డేంజర్ అనమాట. సో ఇందులో యాసిడ్ కలుస్తూ ఉంటుంది, అది బేబీకి చాలా హార్మ్ చేస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ అనేవి మానేయండి. అండ్ చెప్పుల విషయంలో ఫ్లాట్ చెప్పులు అనేవి వేసుకోవాలి. అండ్ డ్రెస్సింగ్ విషయంలో మెయిన్గా మనకి డెలివరీ టైంకి దగ్గరకు వస్తున్న కొద్దీ డ్రెస్సింగ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడెప్పుడో మనం అలా వేసుకుంటూ పోవద్దు. పొట్ట దగ్గర చాలా టైట్గా అయిపోతూ ఉంటుంది అనమాట. సో బిగబట్టినట్టుగా అవుతూ ఉంటుంది డ్రెస్. అసలు పొట్టకి టైట్గా ఆనుకొని మన షేప్ ఎలా ఉందో అలా మనము స్టిచ్ అనేది చేయించుకుంటూ ఉంటాం. మ్యాక్సిమం కాటన్వి నైట్ వేర్ అనేవి యూజ్ చేయండి మీరు. అండ్ నైట్ టైం కూడా మీరు ఇన్నర్స్ అనేవి యూజ్ చేయకూడదు, ఫ్రీగా ఉండాలి. అండ్ మార్నింగ్ అంతా కూడా మీరు కొంచెం టైట్గా, ఇప్పుడు ఎక్సెల్ సైజ్ వాళ్ళు అనుకోండి డబల్ ఎక్సెల్ యూజ్ చేయాలి, డబల్ ఎక్సెల్ వాళ్ళు త్రిబుల్ ఎక్సెల్. సో అలా చేంజ్ చేస్తూ ఉండాలి. సైజెస్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలన్నమాట. ఖచ్చితంగా మీరు డ్రెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ లెగ్గిన్స్ విషయంలో ఏంటంటే చాలామంది పొట్ట పైకి వేస్తూ ఉంటారు. అలా కాకుండా పొట్ట కిందికి మన ఎలాస్టిక్ అనేది పొట్టకి ఆనకుండా ఉండాలి. లేదంటే కంప్లీట్గా పైకి ఇక్కడ బ్రెస్ట్ కిందికి రావాలి. కానీ కరెక్ట్గా పొట్ట మీద ఎలాస్టిక్ అంతా ఉంటే కూడా బేబీ ఇబ్బంది పడుతూ ఉంటుంది. అండ్ పొట్ట కిందికి పెట్టుకోండి ఎలాస్టిక్ అనేది. అండ్ జీన్స్ ప్యాంట్లు అయితే ప్రెగ్నెన్సీలో అస్సలు వేయకూడదు, అస్సలు కంఫర్టబుల్ కావవి. సో ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఎప్పుడు కొంచెం ఫ్రీగా ఉండేలాగా చూసుకోండి డ్రెస్సింగ్ విషయంలో. అండ్ చెప్పులు కూడా చెప్పుకున్నాం కదా. అండ్ దాని తర్వాత చాలామంది ఏంటంటే మామూలుగా తేనె నిమ్మరసం అనేది అలవాటు ఉంటుంది ప్రెగ్నెన్సీకి ముందు నుంచి. సో ప్రెగ్నెన్సీలో కూడా వీళ్ళు దాన్నే రిపీట్ చేస్తూ ఉంటారు. అంటే చాలామంది అడుగుతూ ఉంటారు, కానీ కొంతమందికి తెలియక తేనె నిమ్మరసం రోజు మార్నింగ్ తాగుతూ ఉంటారు. అది మంచిదే, కానీ తేనె అనేది ప్రెగ్నెన్సీలో ఎక్కువగా తీసుకోకూడదు. అదేంటంటే వేడి చేస్తూ ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ మీరు వాడవచ్చు, కానీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొద్ది రోజులు ఇమ్యూనిటీ ఇస్తుంది కరెక్టే, కానీ బాగా వేడి చేస్తూ ఉంటుంది. సో వేడి చేయడం అనేది బేబీకి మంచిది కాదనమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తేనె, ఎప్పుడన్నా మీకు తేనెపులు రాకుండా ఉండడం, నోరంతా చప్పగా ఉండడం ఇలా ఉంటే ఒక స్పూన్ అలా తినొచ్చు, ఇమ్యూనిటీ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఇన్స్టంట్ ఎనర్జీ కోసం మీరు ఒక స్పూన్ తేనె అలా తీసుకోవచ్చు. కానీ కంప్లీట్గా రోజు కొంత క్వాంటిటీ తేనె తీసుకుంటా అంటే ఇది అవాయిడ్ చేయండి. సో తేనె అనేది ప్రెగ్నెన్సీలో ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది కాదు. అండ్ దాని తర్వాత చాలామంది ఏంటంటే జర్నీ చేసేటప్పుడు కొంతమంది కాళ్ళు రెండు అటువైపు ఇటువైపు వేసి కూర్చుంటూ ఉంటారనమాట. ప్రెగ్నెన్సీలో ఇలా కూర్చోవడం అస్సలు మంచిది కాదండి. కొంచెం జాగ్రత్తగా ఒకవైపే కూర్చోవాలి. అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా ఒక 3-4 months వరకు రెండు కాళ్ళు బండి మీద అటువైపు ఇటువైపు వేసి కూర్చోవడం అంత మంచిది కాదు. సో ఖచ్చితంగా మీరు ఇది చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ మిస్టేక్ అనేది మీరు చేయకండి. అండ్ చాలామంది ఏంటంటే టీ కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. దీంట్లో కెఫిన్ అనేది ఉంటుందన్నమాట. సో దీనివల్ల బేబీ గ్రోత్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అండ్ బేబీకి మంచిది కాదు ఇది. సో కూల్ డ్రింక్స్లలో, చాక్లెట్స్లలో కూడా ఉంటుంది. సో స్వీట్ ఐటమ్స్ ఇవి కూడా కొంచెం తగ్గించండి. అండ్ కూల్ డ్రింక్స్, కాఫీ, టీ అండ్ కొంచెం చాక్లెట్స్ ఇలాంటివి ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేస్తే చాలా మంచిది. సో ఇది బేబీకి అస్సలు మంచిది కాదు. అండ్ ప్రెగ్నెన్సీలో జంక్ ఫుడ్ కూడా అస్సలు తినకూడదు. బయట ఫుడ్ అనేది ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మీరు అస్సలు చేయకూడని పనులు కొన్ని అయితే మనం ఈరోజు చెప్పుకున్నాము. సో రేపటి వీడియోలో ఇంకొన్ని అయితే మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.